ఇదిగోనే కింద ఆవొచ్చింది. కాస్త పసుపు, కుంకుమ పెట్టి అక్షింతలు వేసేసి, పచ్చగడ్డి ఉంది కాస్త పెట్టేసి, గోధుమలున్నాయి పెట్టి, ప్రదక్షిణలు వేసుకొనేసి దండం పెట్టుకొని రాపోమ్మా మా తల్లి కదా! సరే కానీ నీకెందుకమ్మా ఆవంటే అంత ఇష్టం? నాకు చెప్పొచ్చు కదా! అవునా? అయితే చాగంటి గారి మాటల్లోనే విను. కంచి కామాక్షి అమ్మవారి యొక్క చేతి మీద గంధం రాయాలనుంది. మీరు రాయగలరా? కామాక్షి దేవాలయంలోకి వెళ్ళి వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి అంతరాలయంలోకి ప్రవేశించి ఆయన మెడలో ఒక తులసిమాల వెయ్యాలనుంది. మీరు వెయ్యగలరా? మిమ్మల్ని అనుమతిస్తారా? లేకపోతే సప్తర్షి పూజలో కాశీలో ప్రదోషవేళ దాటిన తర్వాత మీరే కూర్చుని విశ్వనాథలింగానికి చెయ్యాలనుంది. మిమ్మల్ని అనుమతిస్తారా? ఈ కోర్కెలు తీరాలి అంటే అందరికీ కలిపి అధికారం ఇచ్చేస్తూ ఈశ్వరుడి చేత సృజింపబడిన ప్రాణి గోవు. గోవు డెక్కల దగ్గర మీరు కొంచెం ఇలా పసుపు రాశారనుకోండి, అది సాక్షాత్ జగదంబ పాదముల కట్టుతుంది ఆ పసుపు. గోవుకింత పచ్చిగడ్డి మీరు తీసుకెళ్లి పెడితే పచ్చిగడ్డి అది తిందనుకోండి, వెంటనే ఏ ఫలితం వేస్తానని చెప్తుందో తెలుసా అండి వేదం? ఇది నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో, నేను వేదమంత్రముల యొక్క వ్యాఖ్యానాన్ని మీకు చెప్తున్నాను. 1 సంవత్సరం పాటు ప్రతిరోజు 100 యజ్ఞములు చేసిన వాడికి ఏ ఫలితం ఉంటుందో, గోవుకి ప్రదక్షిణం చేసి గోవుకి పచ్చిగడ్డి పెట్టినటువంటి వాడికి అంత ఫలితం వేస్తారు. పితృదేవతలు తరించాలంటే అత్యంత సులభ మార్గం ఏమిటో తెలుసా అండి? గోశాలలో గరుకురాయి వేయడమే. గరుకురాయిని వేస్తారు, కొంచెం గరుగ్గా ఉంటుంది ఆ రాయి. ఆవుకి దురద ఉంటుంది, అది తోకతో